అక్షయ్ గారు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సహజంగానే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు సాగినంతకాలం మనంతటాళ్ళు లేరనేటువంటి భావనలోనే ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు. దాంట్లో అది కొంచెం ఎక్కువ మోతాదులో వంశీ గారు వైసీపీలోకి వెళ్ళాలనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అతను ప్రవర్తించినటువంటి పద్ధతి ఎలా ఉంది, తీరు అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పతనం అనేటువంటిది అలాంటి కామెంట్స్ చేసినటువంటి వల్లభనేని వంశీని హక్కును చేర్చుకొని అతన్ని పార్టీకి అనుబంధంగా పెట్టుకోవటం, అలాగే అతను చేసినటువంటి కామెంట్స్ని ఆధారంగా సభలో ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడినటువంటి వాటిని కామ్గా వినటం అనేటువంటిది, ఖండించకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంటర్టైన్ చేయటం అనేటువంటిది ఇవాళ ఈ పతనానికి కారణం. మన మహాభారతంలో కూడా చూస్తే దుర్యోధనుడు దుశ్శాసనుడు చేశారు ద్రౌపదిని అవమానించటం. కానీ మహామహులైనటువంటి వాళ్ళు, మంచివాళ్ళు అయినటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు అందరూ కూడా కామ్గా ఉండటం వలన ఏమైందంటే మొత్తం కురువంశమే నాశనం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితిని దాంట్లో పోల్చొచ్చు. వైఎస్ఆర్సీపీలో కూడా అసెంబ్లీలో సైలెంట్ గా ఉండొచ్చేమో కానీ బయటకు వచ్చి ఆయన కూడా మాట్లాడున్నారు. ఏం మాట్లాడారండి? కపట కన్నీరు కారుస్తున్నారు, ఈ విధంగా ప్రజలు నమ్ముతారా, అది ఇంకా ఎడిషనల్. అంటే నాయకుల్ని సపోర్ట్ చేస్తూ కామ్గా ఉండటమే తప్పంటే దానికి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇంకొంచెం మాట్లాడటం అంటే ఏంటంటే, ఇప్పుడు దీన్ని మనం కొంచెం సినారియో గనక ఎందుకు ఇలా మాట్లాడుంటాడు వల్లభనేని వంశీ లైన్ దాటి అంటానికి ఏంటంటే, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలి అంటే ఎంట్రీ పాయింట్గా ఒక క్వాలిఫికేషన్ కావాలి వాళ్ళకి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా దూషిస్తే మంత్రి పదవులు కానీ లేకపోతే మంచి పదవులు కానీ వస్తాయనేటువంటిది అక్కడ ఒక ఆనవాయితీగా సాగుతున్నప్పుడు ఏంటంటే, బాగా ఐడెంటిఫై అవ్వాలంటే ఏం చేయాలి అనేటువంటి తపనతోటి అతని జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకున్నాడు. ఈ మాట ఎందుకంటున్నానంటే, రెడ్ బుక్ అని చెప్పేసి ఏదైతే మన లోకేష్ గారు తీసి ఓపెన్ చేశారో, నాకు తెలిసి దాంట్లో మొదటి పేజీలో మొదటి పేరు ఇతందే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అయితే ఇవాళ వచ్చినటువంటి 2 నెలల తర్వాత ఇంత హడావుడి చేస్తూ అసలు వచ్చిన దగ్గర నుంచి అసలు ఎక్కడున్నాడో ఈయన చూడాలి కదా. ఇప్పుడు ఆఫీస్ ధ్వంసరచనలో కానీ మిగతా వాటిల్లో కానీ ఒక చేతిలోనేమో అల్లరి మొక్కల్ని, ఇంకో చేతిలో పోలీసు యంత్రాంగాన్ని పట్టుకొని అతను ఆ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల్లో చేసిన అరాచకాలు ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇలాంటి వాళ్ళందరూ జారిపోయే అవకాశం ఉంది అని గమనించకపోవటం అనేటువంటిది తెలుగుదేశం వాళ్ళ యొక్క ఫెయిల్యూర్. మొన్నగా చూసాం, వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిపోయారని చెప్పేసి అన్ని ఛానల్స్ ఎంత గోల్ చేసినాయో. అది విన్నప్పుడు నేను యాక్చువల్గా వార్త రాగానే నేను నవ్వుకున్నాను. కారణం ఏంటంటే, వల్లభనేని వంశీ గారు కొన్ని ఛానల్స్ అన్నిటినీ ఎలా అంటాం, వచ్చిన ఛానల్స్. వల్లభనేని వంశీ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ పారిపోతూ ఉంటే వెంబడించి పోలీసులు ఆయన ఇంటి దగ్గర అరెస్ట్ చేశారంటే ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం, హాస్యాస్పదమైనది ఏమన్నా ఉందా? యాక్చువల్గా రివర్స్లో ఉండాలి. గన్నవరం నుంచి హైదరాబాద్ పారిపోతూ ఉంటే పట్టుకున్నారంటే దెర్ ఇస్ సమ్ మీనింగ్. ఇంత వేట జరుగుతూ ఉంటే ఆయన స్వయంగా వచ్చి గన్నవరం ఇంటికి వచ్చి నన్ను పట్టుకోండి అని చెప్పేసి ఇది చేస్తారా? అన్న అరగంటకో గంటకో ఎవరో అనుచరులను అరెస్ట్ చేశారనేటువంటిది. ఇప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్తుంది ఏంటంటే, ఇప్పటికీ కూడా యంత్రాంగం మీద కానీ లేకపోతే పోలీస్ యంత్రాంగం మీద కానివ్వండి లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ల మీద పట్టు వచ్చినట్టుగా కనిపించట్లేదు. వెళ్ళవలసిన లీకేజీలు వెళ్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది కాబట్టి నిందితులు ముందే వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్స్ వేసుకోవటం. ఆయన మాణిక్య ప్రసాదరావు గారు నేను వచ్చి క్లియర్గా చెప్పారు, మాఫియా డాన్స్తో మీటింగ్ పెట్టుకొని ఎవరి మీద దాడి చేయాలి, ఏం చేయాలి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎలాంటి విధ్వంస రచన చేయాలని వాళ్ళంత చక్కగా వాళ్ళ కార్యాచరణలో వాళ్ళు ఉన్నప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? తలుచుకుంటేనండి రాష్ట్రంలో జరగబోయేటువంటిది నిజంగా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా కనుక చేయకపోతే చాలా విధ్వంస రచన జరుగుతుందనేటువంటిది కొన్ని సంఘటనల ద్వారా మనకు అర్థమవుతుంది. 2 వ్యక్తులు నరుక్కొని వ్యక్తిగత కక్షలతో చేసిన దాన్ని తీసుకెళ్లి రాష్ట్రానికి చుట్టి ఢిల్లీలో యాగి చేసి ఇక్కడ పెట్టుబడులు రాకుండా బ్రాండ్ని దెబ్బతీయాలనేటువంటి కుతంత్రం ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి వాళ్ళు ఖండించాల్సిందే. ఇవాళ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళలాగా చక్కగా వెళ్ళి యాంటిసిపేట్. మనం చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా ఈవీఎంని కళ్ళ ముందు పగలగొడితే కూడా
ఆయన అరెస్ట్ చేయడానికి కోర్టులు అప్పటి వరకు ఆపండి, ఆ తర్వాత కొన్నాళ్ళు ఇవ్వండి, ఆ తర్వాత కొన్నాళ్ళు ఇవ్వండి అని ఎప్పటికో ఇచ్చినాయి. నిందితులకి ఇలాంటి పరిస్థితులు